హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఈ వీడియో ఉగాది రిలేటెడ్ వ్లాగ్ అండి. మేము అసలు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అలాగే అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎందుకు ఉంటాయి, వాటికి మన జీవితానికి సంబంధం ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ పండగైనా మనం ముందుగా గుమ్మానికి మామిడాకులు తోరణాలతో స్టార్ట్ చేస్తాం కదా. మేమైతే గుమ్మం కోసం పువ్వులని ముందు రోజే గుచ్చేసి పెట్టేసుకున్నాము, నెక్స్ట్ డే ఈజీగా ఉంటుందని. ఉగాది రోజు పొద్దున్నే తొందరగా లేచి ఇలా ఇంటి ముందు ముగ్గు వేస్తున్నాను. ఉగాది రిలేటెడ్ ముగ్గు వేస్తున్నాను. ఉగాది థీమ్ అంతా ఈ ముగ్గులో కనిపిస్తుంది మనకి. ఇంటి ముందు ఇలా లక్ష్మీదేవి పాదాలు, గోపాదాలు, అలాగే మామిడాకులు, మామిడికాయలు, ఇలా ఉగాది రిలేటెడ్ థీమ్ అంతా కవర్ అయ్యేలాగా ముగ్గు అయితే వేస్తున్నాను. అసలు ఉగాది అంటే ఏంటి, మీలో ఎంతమందికి తెలుసో కమెంట్లో చెప్పండి. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అని దాని అర్థం. అసలు ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా? ఎందుకంటే ఈ రోజు నుంచి మన కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారంగా న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నుంచి మన లైఫ్లో కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త హోప్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని నిర్మించారని ఒక నమ్మకం. ఇదిగోండి మన ఉగాది స్పెషల్ రంగోలీ అవుట్లుక్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు ఇందులో కలర్స్ వేద్దాము. చూస్తున్నారు కదా, కలరింగ్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా ముగ్గు. ఇదిగోండి ఉగాది స్పెషల్ రంగోలీ రెడీ. చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు ఈ రంగోలీ ఎలా అనిపించింది కమెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నైట్కి గుచ్చి పెట్టుకున్న బంతి పూలు ఇలా గుమ్మానికి తోరణాల్లాగా కట్టేశాము. అలాగే మామిడాకుల తోరణాలు కట్టేసి ఇలా వేపాకులు కూడా పెట్టారు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇప్పుడు ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామా? ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. మిరియాల పొడి అంటే కోపం, ఉప్పు అంటే జీవితంలో సమతుల్యం, పువ్వు అంటే లైఫ్లో వచ్చే చిన్న చిన్న బాధలు, దుఃఖం, బెల్లం అంటే మన జీవితంలో వచ్చే సంతోషాలు, ఆనందాలు, చింతపండు అంటే జీవితంలో వచ్చే ఛాలెంజెస్, సర్ప్రైజెస్, మామిడికాయ అంటే ఎక్సైట్మెంట్, కొత్త ప్రారంభం. ఇలా 6 ఇంగ్రీడియంట్స్తో ఈ ఉగాది పచ్చడి చేసుకుంటారు. పులుపు, కారం, చేదు, వగరు, తీపి, కోపం, బాధ, ఇలా జీవితంలో అన్నీ ఉంటాయి అని ఈ ఉగాది పచ్చడి మనల్ని గుర్తు చేస్తుంది. జీవితం అంటే తీపి ఒకటే కాదు, అన్నీ కలగలిపి ఉంటాయని ఈ ఉగాది పచ్చడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ఉగాది పచ్చడిని డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా చేసుకుంటుంటారు. మేమైతే ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటాము. ఆ సైడ్ అయితే ఊర్లో అరక ఉన్న వాళ్ళైతే ఈరోజు పొలానికి అంబలికుంటను కూడా తీసుకెళ్తుంటారు. అంటే ఇంటి యజమాని ఎడ్లని అరకని తీసుకుని తెల్లవారక ముందే చేనికి వెళ్ళి అక్కడ భూమికి, అరకకి ఇలా అన్నింటికి పూజ చేసి ఆ రోజు కొత్త పని స్టార్ట్ చేస్తారు. అంటే ఈ ఉగాది రోజే చేనికి సంబంధించిన కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. తర్వాత ఆ ఇంటి లక్ష్మీదేవి అంటే ఆ యజమాని భార్య లేదా తల్లి అంబలికుండను తీసుకుని ఆ చేనికి వెళ్ళి అక్కడ అరకకి, భూమికి పూజ చేసి అంబలి ప్రసాదంగా తీసుకుని
ఇంటికి వస్తారు. దీన్ని ఆరుకోవడం అని అంటారు. కొందరు ఇలా ఉగాది రోజు చేస్తారు, లేదా కొందరు శ్రీరామనవమి రోజు బారసి రోజు చేస్తారు. ఆ రోజు సాయంత్రం పోలేలు చేసి అందరికీ భోజనాలకు పిలుస్తారు. ఊర్లో అయితే ఇలా చేసుకుంటారు ఉగాది సెలబ్రేషన్. ఇదిగోండి పచ్చడి రెడీ అయింది కదా. పచ్చడిని అలాగే మామిడికాయ పులిహోర, మామిడి పళ్ళ రసం, అన్నం, పెరుగు, కొంచెం అన్నం పైన చక్కెర వేస్తాము. అలాగే సాంబార్, కట్టు సాంబార్ అండి. అలాగే వంకాయ ఆలు మిక్స్, తాంబూలం, ముద్దపప్పు, పోలేలు, శనగపప్పు వడలు, పెసర పునుగులు, మినపప్పు వడలు, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా దేవుళ్ళకి నైవేద్యంగా చూపించాము. మీరు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే సైడ్ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పాను కదా. ఆ ప్రాసెస్ మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకుని టెంపుల్కి అయితే వచ్చాము. గణపతి టెంపుల్ ఇది. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లోనే శివాలయం అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. జీవితం అంటే ఓన్లీ స్వీట్నెస్సే కాదు, అన్ని షడ్రుచుల కలయిక అని ఈ ఉగాది మనల్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరాన్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. మన ఛానల్లో ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర అలాగే పోలేల్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోయింటే తప్పకుండా చూడండి. టెంపుల్లో దర్శనం అయ్యాక ఇంటికైతే వచ్చాము. ఉగాది కోసం స్పెషల్గా చేసిన వంటల్ని చూద్దామా. ఆలు వంకాయ మిక్స్ కర్రీ, పోలేలు, మినప వడలు, శనగపప్పు దాల్వడ, పెసర పునుగులు, పాపడ్స్, ముద్దపప్పు, దీన్ని గట్టిపప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ మామిడికాయ పులిహోర, ప్లెయిన్ రైస్, అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కదా. పోలీలతో మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మ్యాంగో జ్యూస్ అలాగే కట్టు సాంబార్, ఇవ్వండి ఉగాదికి మేము ప్రిపేర్ చేసిన వంటలు. మీరు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలాంటి వంటలు చేసుకుంటారో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.